ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. మరొకసారి దేవుడు మనకు వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, వాక్య ప్రకారము జీవించడానికి, మీకు ఇష్టమైన జీవితం జీవించడానికి మేము ఏం చేయాలో మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పౌలు తన పత్రికల్లో చాలా హెచ్చరికలు ఇచ్చాడు. ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ఏమేం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఆత్మీయంగా మనం ఎదగాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి హెచ్చరికలు చాలా ఇచ్చాడు. నిజమైన క్రైస్తవ జీవితం కలిగి ఉండాలి అంటే పరిపూర్ణమైనదిగా ఉండాలి అంటే ఈ వాక్యాన్ని బట్టి జీవించాలి అని ఒక వాక్యము చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాలు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చూడండి, ఇప్పుడు ఈ 2 వచనాల్లోనే 5 హెచ్చరికలు ఇస్తున్నాడు. 5 ఇన్స్ట్రక్షన్స్. మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి, మనం చేసే పనులన్నీ ప్రేమతో చేయాలి. ఈ వాక్యాలు, ఈ పదాలు మన హృదయంలో స్థిరపడేటట్టుగా మనము దాన్ని గురించి ధ్యానించుకొని హృదయాల్లో స్థిరపరచుకొని మన జీవితాల్లో అన్వయించుకొని తర్వాత ఇతరులకు బోధిద్దాం. ఈ వాక్యాన్ని బట్టి మనం జీవించాలంటే ఏం చేయాలి? ఈ 5 అంశాలు ఆధ్యాత్మిక జీవితానికి ఆయువు పట్టుగా ఉన్నాయి. మొదటిగా మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి అనే మాట యేసుప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోకముందు తన శిష్యులతో కూడా చెప్తూ ఉన్నాడు. మార్కు 14:38 అక్కడ ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకునే సందర్భం. ఆయన సిలువకు వెళ్ళకముందు గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేసుకునే సందర్భంలో తన శిష్యుల్ని తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని పేతురు, యోహాను, యాకోబుని మాత్రం వెంట తీసుకొని పోయి, మీరు నాతో పాటు ప్రార్థన చేయండి అని చెప్పి తను కొంత దూరం ముందుకు వెళ్ళిపోయి నేల మీద పడి, అంటే అప్పుడు సమయం ఆసన్నమవుతా ఉంది, సిలువలో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు, సార్వభౌముడు ఆయన. మరి ఆ సమయంలో తను ఎన్ని శ్రమలు పొందాలో ఆయనకు తెలుసు. తండ్రితో విడిపోయే సమయం కూడా ఆసన్నమవుతా ఉంది. ఇటువంటివన్నీ తలంచుకొని ఆయన చాలా బాధపడుతున్నాడు. అయితే తండ్రి చిత్త ప్రకారం తను చేసేదానికి తనకు శక్తినివ్వమని అడగడానికి వెళ్ళాడు గెత్సేమనే తోటలో ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు తన ప్రియ స్నేహితులు కూడా, తన ప్రియ శిష్యులు తనతో పాటు ప్రార్థన చేస్తారని అనుకున్నాడు. అయితే వాళ్ళు నిద్రపోతున్నారు. ఆయన మరలా వచ్చి వారు నిద్రించుచుండట చూసి, సీమోను, నువ్వు నిద్రించుచున్నావా? ఒక్క గడియైనను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్తున్నాడు. చాలామంది ప్రార్థన చేద్దామనుకుంటాము, కానీ ఆత్మసిద్ధంగా ఉన్నా కూడా శరీరం బలహీనత. కొంతమంది ఆల్ నైట్ ప్రేయర్ అని చర్చికి వెళ్తూ ఉంటారు, ఎంతోసేపు నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు చేస్తూనే ఉంటారు, వీళ్ళు నిద్రపోతూనే ఉంటారు. ఆ విధంగా చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మనం ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి మన హృదయంలో ఏం ఆలోచనలు కలిగి ఉన్నామో అవన్నీ కూడా దేవుని ఎదుట పెట్టాలి. అదే నిజమైన ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే కదా. మనం ఎవరితో మాట్లాడేటప్పుడు నిద్రపోతామా? అందుకని చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఒక చిన్న ఉదాహరణ, ఈ స్వీట్స్ అమ్ముతారు కదా,
స్వీట్ షాప్లో ఎప్పుడు ఈగలు ముసురుకుంటూ ఉంటాయి. వాటిని తరిమేసేదానికని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి పోవు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డబ్బా లాంటిది పెడతారు. బ్లూ లైట్ వస్తూ ఉంటుంది దాంట్లో నుంచి. ఈ బ్లూ లైట్ మధ్యలో ఒక మెష్ ఉంటుంది. దాన్ని తగలంగానే ఈగలు చనిపోతాయి. దాని దగ్గరికి అన్ని ఈగలు అట్రాక్ట్ అవుతాయి. అదొకలాంటి శబ్దం చేస్తూ ఉంటుంది. దానికోసమని ఈగలన్నీ దాని చుట్టూ వస్తాయి. మీరు నోటీస్ చేస్తూ ఉండండి, ఎన్ని ఈగలు చనిపోయినా కూడా మళ్ళీ అక్కడికే వస్తూ ఉంటాయి. సైతాన్ శోధన కూడా ఇట్లే ఉంటుంది. మనం ఎన్నిసార్లు దాన్ని అవాయిడ్ చేయాలనుకున్నా కూడా మనము టెంప్టేషన్లో పడుతూనే ఉంటాం. అందుకని దయచేసి మీరు ప్రార్థన చేస్తే ఇట్లాంటి శోధనలో పడకుండా ఉండగలం. ఆధ్యాత్మిక జీవితంలో పడిపోకుండా ఉండాలి అంటే మెలకువగా ఉండాలి. ప్రార్థన చేస్తూ నిద్రపోకూడదు. ప్రార్థన చేస్తూ అంటే మెలకువగా ఉండండి అంటే ఎప్పుడు నిద్రపోకుండా ఉండాలని కాదండి. జాగ్రత్తగా ఉండాలి. సైతాన్ ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడో తెలీదు. అందుకని మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. ఆ ఈగలు కదా ఆ బ్లూ లైట్కి అట్రాక్ట్ అయినట్టు మనల్ని కూడా సైతాను మనకిష్టమైన ఏదో ఒక వీక్నెస్ని పట్టుకొని దానివైపు లాగుతూ ఉంటాడు. గలతీ పత్రిక 5:22లో ఇక్కడ ఆత్మఫలంలో చివరిది, ఆత్మఫలంలో 9 లక్షణాలు ఉంటాయి కదా, దాంట్లో చివరిది ఆశా నిగ్రహం. దీన్ని ఒక ఆయుధం కావాలి, మనకు ఆయుధంలాగా ఉంచుకోవాలి. ఆశా నిగ్రహం అంటే ఏంటి? మనకి ఎన్నో కోరికలు ఉండొచ్చు, వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఆశా నిగ్రహించుకోవాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండే ఆశలు నిగ్రహించుకోవాలి. అపవాది మనల్ని బ్లూ లైట్ లాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటే ఈ ఆశా నిగ్రహంతో మనం దానివైపు పోకూడదు. 1 యోహాను 5:18లో ఒక మాట ఉంటుంది, చాలా మంచి మాట, కానీ పాటించడం చాలా కష్టం కాబట్టి చాలామంది దానివైపు చూడరు. 1 యోహాను 5:18 చూడండి. దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ఇంకోసారి చదువుతానండి, ఈ వాక్యం చాలా బాగుంటుంది. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనం దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం, దేవునికి చెందిన వాళ్ళం. దేవుడు మనల్ని కొన్నాడు తన స్వరక్తం ఇచ్చి. ఇటువంటి మనల్ని దుష్టుడు ముట్టడు. ఎందుకంటే మనం దేవుని అధికారంలో ఉన్నాం. దేవుడి చిత్తం లేకుండా మన దగ్గరికి రాడు సైతాన్. కానీ మనము ఏదో ఒక చిన్న లోపం, ఒక చిన్న గ్యాప్ వస్తుంది ఎక్కడో ఒక చోట, దాంట్లో నుంచి ఎంటర్ అయిపోతాడు. అందుకని మనకు దేవునికి మధ్యలో గ్యాప్స్ రాకుండా చూసుకోవాలి. దానికి ఒకటే మార్గం, ప్రార్థనలో మెలకువగా ఉండటం. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన 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 అని పదే వింటూనే ఉంటాం. అసలు ఈ ప్రార్థన ఏంటి? ప్రార్థనలో మెలకువగా ఉండుడి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. మనము పేరుకు పొద్దున్న లేసినప్పటి నుంచి ఇప్పుడు చాలామంది పర్లోక ప్రార్థన చేసుకుని అదే ప్రార్థన అనుకుంటూ గబగబా చెప్పేసుకొని వెళ్ళిపోతుంటారు కదా. ఆ విధంగా అదంతా మెలకువగా ఉండి చేసే ప్రార్థన కాదు, అలవాటుగా చేసే ప్రార్థన. మన రెగ్యులర్ ప్రార్థనలు కూడా చాలా మట్టుకు అలాగే ఉంటాయి. ఆ విధంగా ఉండకుండా నిజమైన ప్రార్థన అంటే దేవునితో కాంటాక్ట్ కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు. కీర్తన 139 దావీదు చేసిన ప్రార్థన బ్రహ్మాండంగా ఉంటుందండి. అతను ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 139:23-24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము,
నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. చూడండి ఎంత చక్కగా, ఎంత వినయంగా ప్రార్థన చేస్తాడు. తను తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పి 2వ దినవృత్తాంతంలో 7:14 చెప్తాడు. దట్స్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రేయర్. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమన్నా ఉందేమో చూసి చూడు. నిత్య మార్గంలో నన్ను నడిపించు అంటున్నాడు. మనమందరం ఇలాంటి ప్రార్థన చేయాలి. నీకు ఇష్టం లేనిది ఏమన్నా ఉంటే నాలో నుంచి తొలగించు దేవుడా అని ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. నా ఆలోచనలు తెలుసుకొని చెడు ఉంటే తీసివేయమని చెప్పి అడుగుతున్నాడు. దావీదు తన ప్రతి కదలికను గమనించమని దేవుణ్ణి కోరుతున్నాడు. మెలకువ కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఫస్ట్ది ఏమన్నాం? 5 అంశాలు అనుకున్నాం కదా. ఫస్ట్ది మెలకువగా ఉండుడి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండుడి. కష్టసుఖాల్లో నిలకడ, ఒడిదుడుకులు లేకుండా, ఒడిదుడుకులు ఉన్నా కూడా స్థిరంగా ముందుకు సాగడం అన్నమాట. దీనికి మంచి ఎగ్జాంపుల్, కష్టాలు వచ్చినా కూడా దేవుని యందు భయభక్తులతో ముందుకు సాగిన వాడు యోబు మంచి ఎగ్జాంపుల్ బైబిల్లో. ఎన్ని శ్రమలు వచ్చినాయండి. యోబు ఒకసారి చూస్తే కదా మనకు ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి విశ్వాసము మనలో ఉంటుందా అసలు? అంత స్టేజ్కి మనం ఎప్పుడన్నా ఎదగలమా అనే ఆలోచన కనపడుతుంది. యోబులో స్థిరత్వం, విశ్వాసం అందు నిలకడగా ఉన్నాడు. అందరూ ఏం చేస్తాడో చూస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు. అతను ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును. అంతా యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఆస్తులు పోయినాయి కానీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అయినా కూడా అనడం లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. అంత స్థిరంగా ఉండడము మామూలుగా మానవ మాత్రలకు సాధ్యం కాదు. 10 మంది సంతానం ఒక్క క్షణంలో చనిపోతే ఏ తండ్రి అయినా ఇట్లాగా మాట్లాడగలడా అండి? విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. యోబులో స్టెబిలిటీ చూస్తున్నాం. యోబు 2:9-10లో ఆరోగ్యం కూడా పోయింది. తర్వాత భార్య కూడా దేవుణ్ణి దూషించు చచ్చిపో అని చెప్తుంది. 9-10 చూడండి. అతని భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణం కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించదుమా? కీడును మనం అనుభవింపతగదా నేను. ఈ సంగతుల్లో ఏ విషయమందు యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి అనుభవిస్తున్నాం కదా, బాగా మేలు కీడును మనం అనుభవింపదగదా అంటున్నాడు. అంటే దేవుణ్ణి దూషిస్తే చచ్చిపోతారని ఆమెకు తెలుసు. నువ్వు చచ్చిపోవడమే మేలు ఇట్లా ఉండడం కంటే అని ఆమె అంటాను. ఎంత కఠినత్వం చూడండి. అయినా కూడా యోబు భరిస్తూ ఉన్నాడు. పరిస్థితులు ఎంత తారుమారైపోయినా, అన్ఎక్స్పెక్టెడ్ అయినా కూడా ధైర్యంగా ముందుకు సాగుతూ ఉన్నాడు. యోబు జీవితంలో ఈ శ్రమలే గుర్తొస్తాయి కానీ ఆ శ్రమలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం ఆలోచిస్తే, తర్వాత జరిగే సంగతులన్నీ చూస్తే దేవుని సార్వభౌమత్వం గురించి తెలుసుకోగలిగాడు కాబట్టి స్థిరంగా ఉండగలిగాడు. విశ్వాసమందు నిలకడగా ఉండాలి అంటే దేవుని గొప్పతనం తెలుసుకోవాలి. ఈ యోబు గ్రంథం అంతా కూడా మీరు చదవండి. దేవుని గొప్పతనమే ఎక్కువగా తెలుస్తుంది దాంట్లో. దేవుని గొప్పతనము తెలుసుకునే కొద్దీ మనము విశ్వాసమందు నిలకడగా ఉండగలం. భార్యకు బుద్ధి చెప్తా ఉన్నాడు ఇక్కడ. తర్వాత యోబు 5:17లో ఏమంటున్నాడు? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతికి స్వస్థపరచును.
ఇంకా అందరికీ అడ్వైజులు ఇస్తున్నాడు. శిక్షను తృణీకరించకము, ఆయన గద్దించు మనుషుడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఎంత మెచ్యూరిటీ ఉంది చూడండి, అతని విశ్వాసంలో ఎంత మెచ్యూరిటీ ఉంది. మరి ఇంత విశ్వాసానికి కారణం ఏంటి, రహస్యం ఏంటి, అతని విశ్వాసాన్ని వెనకలు ఉన్న రహస్యం ఏంటి అంటే మలినం పోయేంత వరకు మాత్రమే శిక్ష అని తెలుసు అతనికి. అంటే ఇప్పుడు వెండిని కానీ బంగారు కానీ శుభ్రం చేసేటప్పుడు గోల్డ్ స్మిత్ ఏం చేస్తాడు, కొంత మేరకే, ఎంత మేరకు క్లీన్ చేయాలో అంత మేరకే చేస్తాడు. కంప్లీట్గా కరిగిపోయి వేస్ట్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాడనమాట. ఎలాగా రియలైజ్ అవుతాడు, ఆ బంగారులో కానీ వెండిలో కానీ తన మొహం కనపడాలి, అది వాళ్ళ గుర్తు, అద్దంలాగా అనమాట. జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే వాళ్ళ మొహం కనపడుతుంది. మనకు ఆయన ప్రతిరూపం మనలో కనపడినంత వరకు మనం శిక్షలు అనుభవించవచ్చు. అంటే మన శ్రమలు అంతవరకే ఉంటాయి. దేవుడికి తెలుసు మనం ఎంత దూరం పోగలమో. అది అయితేనే ఇంకా మనం శ్రమలు ఆగిపోతాయి. రోమపత్రికలో చెప్పినట్లు శ్రమ నిరీక్షణ ఓర్పును దయచేస్తుంది. ప్రావర్బ్స్ 24:10లో మంచి మాట ఉంది చూడండి. 24:10 శ్రమ దినమున నువ్వు కుంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగదు. చేతగాని వాడలాగా ఉంటావా? వద్దు కదా. మనము దేవుని యందు శక్తి పొందిన వాళ్ళం, చేతగాని వారం కాదు. కాబట్టి శ్రమ దినమున కుంగిపోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా రోమపత్రిక 5:4లో నేను ఇంతకుముందు చెప్పాను కదా, శ్రమ ఓర్పు నిరీక్షను కలిగిస్తుందని. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదాము అంటున్నాడు పౌలు చాలా బాగా అర్థం చేసుకున్నాడండి. శ్రమల్లో అతిశయించడము కష్టం చాలా, కానీ తను అట్లే చేశాడు కాబట్టి రాయగలుగుతున్నాడు. అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు తను రాస్తూ ఉన్నాడు. మూడవదండి, ఫస్ట్ది ఏం చెప్పుకున్నాము, విశ్వాసమందు మెలకుగా ఉండుడి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండుడి. మూడవది పౌరుషం గలవారిగా ఉండుడి. ఈ పౌరుషము అనేది ఎట్లా వస్తుంది అంటే, మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే ఆయనకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే సహించలేం. మనం పరుషంగా మాట్లాడుతూ ఉంటాం. కొంతమందితో మాట్లాడకుండా ఉంటారు, అది కరెక్ట్ కాదు. కొంతమందితో మనం ఎందుకో మాట్లాడడం మానేస్తాం, అది కరెక్ట్ కాదు. దేవుని కొరకు పౌరుషంగా ఎదుర్కొనుట గురించి చెప్పబడి ఉంది. మనల్ని ఎవరైనా తిడితే పౌరుషంగా మేము మాట్లాడడం అనుకోవడం కాదు. ఇక్కడ దేవునికి విరోధంగా ఎవరైనా చేస్తుంటే మనము ఎదుర్కోవాలి, అది పౌరుషంతో ఉండడం. దానియేలు 3:16-17లో మనం చూస్తే దానియేలు గ్రంథం అంతా కూడా దేవుని కోసము పౌరుషంగా నిలబడిన వాళ్ళని గురించే రాయబడి ఉంది కదా. దానియేలు 3:16-17లో షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం. అది పౌరుషం గల మాటలు. షడ్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు చూడండి. రాజా, నువ్వెంత బెదిరించినా కూడా దేవునికి ఇష్టం లేకుండా ఉండే పనులు మేము చెయ్యము. అది పౌరుషం కలిగి జీవించడం అంటే. మనం ఎన్ని రకాలుగా కాంప్రమైజ్ అవుతున్నాం ఈ కాలంలో. అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు సరిపోదండి, చేయకూడదు అలాగా.
మనం ఎన్నోసార్లు కాంప్రమైజ్ అవుతూ ఉన్నాం, కానీ దేవుడు సహించడు. దేవుడికి ఇష్టం లేదు అలాగా. దయచేసి గమనించండి. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఇష్టం లేని పని చేసినప్పుడు దేవుడు ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు ఎంత మంచి పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు దేవుడికి విరోధంగా, రాజుకు విరోధంగా చేస్తే పదవులు ఊడిపోతాయి తెలుసు వాళ్ళకి. అయినా కూడా దే డిడ్ంట్ బాదర్. వాళ్ళ దేవుడి పట్ల వాళ్ళకున్న పౌరుషం అట్లాంటిది. పౌరుషం కలిగి ఉండండి. ఇది దేవుని కొరకు శ్రమను అనుభవించిన వాడు శ్రమ దగ్గరికి రాకముందే యేసు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అగ్నిగుండంలో వేశారు కదా, అగ్నిగుండంలో వేసినప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండంలో పడబోయక ముందే యేసుప్రభు అక్కడ ఉన్నాడు. వాళ్ళకి ఒక్క ఎంట్రుక కాలలేదు, కనీసం బట్టలకు కూడా అగ్నివాసనలు తగలలేదంట. అంత జాగ్రత్తగా దేవుడు కాపాడతాడు పౌరుషం గల వారిని. మరి శ్రమ స్వరూపాన్ని ఆయన మార్చేశాడు. అందుకని యేసుప్రభు మనతో ఉంటే మనకి ఏ శ్రమలు వచ్చినా కూడా ఏం భయపడిన అవసరంలా, పౌరుషంగా ఉండాలంతే. 4వది బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండుడి. దేవునిలో మనకు బలం. 2 కొరింథీ 12:10 ఏమంటున్నాడు? నేను బలహీనంగా ఉన్నప్పుడే దేవుని యందు బలం పొందుదును అంటున్నాడు. చూడండి 12:10. ఈ మాటలు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను అప్పుడప్పుడు బలహీనత వచ్చినప్పుడు నాకేం దిగుల్లా, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. ఆయన తన బలంతో నన్ను నింపుతాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఉపద్రవములలో, కష్టాల్లో సంతోషించడం అంటే మాటలా అండి? అయితే ఆయన బలహీనుడిగా ఉన్నప్పుడే తన బలం చూపిస్తాడు. కాబట్టి అయితే మనము దాన్ని బట్టి సంతోషించాలి. అయితే నేను అనే తత్వము 0%కి రావాలి. దేవుని దగ్గర బలవంతులై ఉండాలి అంటే, దేవుని శక్తితో మనం నింపబడాలి అంటే మనకి ఏ శక్తి లేదు, కంప్లీట్ నిల్ అని అనుకున్నప్పుడే దేవుడు మన పక్షాన మాట్లాడతాడు. దేవుడే మనతో ఉంటాడు. ఈరోజు నా పరిస్థితి కొద్దిగా బాగలేదు, అయినా కూడా ఈ వాక్యం చెప్పాలనుకున్నాను. దేవుడు నాతో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు తన శక్తితో నన్ను నింపాడు. అంతే కదా, మనం ఏం చేయాలనుకున్నా దేవుని కోసం చేస్తూ ఉంటే, ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు వేస్తూ, అయ్యో నా బిడ్డ కష్టపడుతుంది, నేనే తన పక్షాన మాట్లాడతానని ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి బలం మనం పొందాలి, ఆయనలో బలం. చివరిగా చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అంటున్నాడు. మనం ఏ పని చేసినా కూడా ప్రేమతో చేయాలి. దేవుని యందు ప్రేమ ఇతరుల పట్ల చూపించాలి. మనం ప్రేమ అంటేనే మనకు గుర్తు రావాల్సింది పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి ఎన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఒక 4 విషయాలు మాత్రము మీకు చూపిస్తాను. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఈ మాటలు మనం మనసులో పెట్టుకొని ఏ కష్టం వచ్చినా కూడా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడి ప్రేమ మనలో ఉండాలి. మనము ఆటోమేటిక్గా రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో దేవుని ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమను మనము బహిర్గతంగా మన క్రియలలో చూపిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. మనం ఏ పని చేసినా కూడా దేవుని ప్రేమను ఇతరులకు పంచాలి. మనం ఉచితంగా పొందిన ప్రేమ మనం ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి
దయచేసి మీరందరూ కూడా ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకొని ఆత్మీయంగా ఎదగడానికి కృషి చేయాలని ప్రభునామం మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ స్తోత్రం ప్రభా. తండ్రి, మెలకువగా ఉండండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, పౌరుషంగా ఉండండి, బలహీనతలో నా బలం పొందండి, ప్రేమతో అన్ని పనులు చేయండి అని మీరు చెప్పిన మాటలు తండ్రి ఎంత గొప్పగా ఉన్నాయి. మా జీవితంలో ఇవి అనుసరించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.